హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు ఇక్కడ ఒక చిన్న మాట. సో ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బుల్లి గంట నా ట్యాప్ చేయండి. ఫర్దర్గా నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ కర్రీ. టొమాటో కాంబినేషన్తో మునక్కాయ కర్రీని మంచి టేస్ట్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇది రైస్లో కానీ, రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, దేంట్లోకి తిన్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ, అందరూ కూడా ట్రై చేయండి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది వీడియో. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే దాంట్లో ఆవాలు, అలాగే జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, అలాగే ఒక ఎండుమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకుంటున్నానండి. దాంతోపాటు కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. వెంటనే లిడ్ని పెట్టేసేయండి, లేదంటే ఆయిల్ చిట్లుతుందనమాట. సో అలా లిడ్ని పెట్టేసుకోండి, కరివేపాకు వేసినప్పుడు సేఫ్గా ఉంటుందన్నమాట. అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి మనకి. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ అనేది కొంచెం మనకి సాఫ్ట్ అవ్వాలన్నమాట, అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ త్వరగా సాఫ్ట్ అవ్వాలంటే ఇక్కడ చిన్న టిప్ అనమాట, సాల్ట్ వేసేసుకుంటే మనకి చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతుంది ఆనియన్ వచ్చేసి. ఇక్కడ సాల్ట్తో పాటు నేను కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. అన్నింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు నేను ఒక 5 మీడియం సైజ్ టమాటోల్ని పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఏ క్వాంటిటీ కావాలంటే ఆ క్వాంటిటీలో యాడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను 2 మునక్కాయలని పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. కొంతమంది మునక్కాయలు ఎక్కువగా ఉంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారనమాట. అలాంటి వాళ్ళు కొంచెం మునక్కాయలని ఎక్కువగా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను టమాటోతో పాటే మునక్కాయలని కూడా యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే మనకి మునక్కాయ కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి టమాటోతో పాటే యాడ్ చేసేసుకోండి, నీట్గా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒక లిడ్ని పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. మనకి మసాలాలు ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఏం చేసినా కూడా. సో ఖచ్చితంగా అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవడానికే ప్రిఫర్ చేసుకోండి. స్టోర్ చేసినవి మాత్రం అవాయిడ్ చేయండి. సో మనకి టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడు లిడ్ని పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు చూసినట్లయితే మనకి మునక్కాయ వచ్చేసి కొంచెం సాఫ్ట్ అయిందండి. ఇప్పుడు దీంట్లో నేను ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మనకి వాటర్ పడితేనే మునక్కాయ అనేది మంచిగా ఉడుకుతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ వరకు యాడ్ చేసుకున్నాను. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. కర్రీని కొంచెం లూజ్గా తినడానికి ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగానే వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక లిడ్ని పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకి మునక్కాయ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. కలర్ చూస్తే అర్థమవుతుందనమాట ఉడికిందా లేదా అనేసి. సో మీకు ఉడికిందో లేదో తెలియాలి అంటే ఒక్కసారి అలా గరిటెతో ప్రెస్ చేసుకోండి. సాఫ్ట్గా దిగిపోతే మనకి ఉడికిపోయిందని అర్థం అనమాట. ఇంకొక 5 మినిట్స్ ఉడకాలండి. మునక్కాయ అంతా ఉడికాక మసాలాలు వేయొద్దండి. అంతా ఉడికాక మనకి మునక్కాయకి ఆ మసాలా కారం అంతా కూడా పట్టదనమాట. సో కొంచెం ఉడకాలి అనుకున్నప్పుడే ఇంకా దాంట్లో ఒక స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఫస్ట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నాము, దాన్ని బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. సో ఇలా మునక్కాయ ఇంకా కొంచెం ఉడకాలి అనుకున్నప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ మునక్కాయకి అంతా కూడా మసాలాలు బాగా పడతాయి అన్నమాట. టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు మనకి. సో అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి, సరిపోతుంది. నీట్గా ఉడికిపోతుంది అనమాట మునక్కాయ వచ్చేసి మనకి. సో చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చేసింది. ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయింది అని అర్థం అనమాట. సో అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇంకా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకోండి. ఒకసారి కొత్తిమీర అంతా కూడా కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది మనకి. సో ఫైనల్గా అయితే మనకి టమాటో మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో దేంట్లోకి తిన్నా కూడా టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.